గోల్డ్ లోన్ అందించడంతో పాటు ఖాతాదారుల ఆదరణ పొందుతున్న ముతూట్ గోల్డ్ లోన్ సంస్థ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అత్యధిక సౌకర్యాలతో బ్రాంచ్లను సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రావికామతం మండలం కొత్తకోట పోస్ట్ ఆఫీస్ పక్కన గాంధీనగర్లో సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ను ఎంపీ పైలా రాజు, వైసీపీ మండల కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సమస్త సేవలను అందించాలనే లక్ష్యంతో నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేసిన సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. గోల్డ్ లోన్ మాత్రమే కాకుండా ఖాతాదారులకు అవసరమైన అన్ని సేవలను ఈ సంస్థల ద్వారా అందిస్తున్నామని రీజనల్ మేనేజర్ SMS శ్రీనివాస్, క్లస్టర్ మేనేజర్ K శరయ్య, కొత్తకోట నూతన బ్రాంచ్ మేనేజర్ A కరుణాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, కొత్తకోట DCB డైరెక్టర్ సత్యదేవ్, సమస్త సిబ్బంది పాల్గొన్నారు. అంతే కూడా మాది మన బ్యాంక్ కోఆపరేటివ్ సేమే అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజులు కానీ అప్రైజల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు. ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కూడా అంటే వస్తువు ముందుగా విడిపిస్తే తీసుకునే ఛార్జెస్ లాంటి ఏమీ ఉండవు. మీరు ఒక్క రూపాయి దానికి కూడా పే చేయాల్సిన పని లేదు. సో ఇవి ఎంత ట్రాన్స్పరెంట్గా మీకు క్లియర్గా క్లారిటీగా మీకు రిసిప్ట్ ఇస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచెస్ అనేది 6293 బ్రాంచ్ ఉంది. సో ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంది. అండ్ అలాగే ముత్తూట్ ఫైనాన్స్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ నాట్ ఓన్లీ గోల్డ్ లోన్ డిపాజిట్స్ యూ కెన్ యాక్సెప్ట్. అంటే దాన్ని NCD రూపంలో తీసుకుంటారు. 9% వరకు ఇస్తారు. సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళకి 9% వరకు ఇస్తామండి డిపాజిట్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్.
అది డిపాజిట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఉంటాయి. ఒక 14 వెహికల్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే నాట్ టీమ్ మెంబర్స్ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఒకసారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమం గురించి చేసినటువంటి అతిథులు మిగతా బ్రాంచెస్ అలాగే మేనేజర్ రాజశేఖర్ గారు అలాగే ప్రకాష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మేడం గారికి ఒకసారి క్లాస్ అందరూ కూడా చాలా బాగా చక్కగా సింపుల్గా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. ఈ యొక్క సపోర్ట్ చేసినందుకు అందరూ కూడా ఆయన పిల్లలు మనకి ఆయన లేకపోతే ఏదీ లేదు. సేవ్ చేస్తాం. టైం అనేది మీకు సేవ్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా మీరు మా దగ్గర రుణం పొందవచ్చు. ఓకేనండి. సో ఈ ఆర్గనైజేషన్ 6000 బ్రాంచ్లు కలిగి ఉందండి. భారతదేశంలో ఎన్ని బ్రాంచ్లు అండి సార్? మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. 6000 బ్రాంచ్లు కలిగి ఉంది. ఇలాంటిది అంటే దాదాపు ఆల్మోస్ట్ నేను మనీ బ్రాంచ్ ఓపెన్ చేశానంటే ఆ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాం. 6000 పైబడి స్టార్ట్ చేసుకెళ్తున్నాం. ఈరోజు 297వ బ్రాంచ్ ముత్తూట్ మనీ 297వ బ్రాంచ్ మన కొత్తకోట గ్రామంలో గణేష్ గారు తెలుసు. గణేష్ గారు ఆయన చాలా పట్టుబట్టి చాలా ఉంది. అలాగే ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. బ్రాంచ్ తయారవడంలో కానీ బ్రాంచ్ చాలా ఎర్లీగా కంప్లీట్ చేయడంలో కానీ వర్కర్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. సో వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఇలాగా ఈ ఆర్గనైజేషన్ ఆర్బీఐ అప్రూవల్ అయ్యి ఆర్బీఐ అండర్
ఈరోజు ఈ కార్యక్రమం అంతా మ్యూజియంలో చేస్తున్నారు. మా ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో ఒకసారి వాళ్ళని స్టేజ్ మీద కావాలని జరుగుతున్నారు. అలాగే వర్తక వ్యాపార రంగ అధ్యక్షులు అందరూ కూడా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా శుభదైన ఈరోజు చాలా మంచి రోజు. ఆ సంస్థ దినదినాభివృద్ధికి కారణమైనటువంటి మీ అందరూ కూడా మాకు ఎంతోగానో సహకరించి రేపు పొద్దున భవిష్యత్తులో ఇదొక మంచి ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా మేము ఇక్కడ స్వీకరిస్తాం. ఓకే, ఫైనాన్షియల్ ముత్తూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అలాగే భారతదేశంలోనే లార్జెస్ట్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ. సో అందరికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది కొంతమంది ఇంకా తెలియదు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. కేవలం మాది గోల్డ్ లోన్ కంపెనీ అంటే గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే సంస్థ. ఇలాంటి సంస్థ. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అలాగే భారతదేశంలోనే నెంబర్ 1 గోల్డ్ లోన్ కంపెనీ అయినటువంటి ముత్తూట్ ఫైనాన్స్ ఈరోజు 6297వ బ్రాంచి మన కొత్తకోట గ్రామం, రావికోట మండలం కొత్తకోట గ్రామంలో ఈరోజు ఎంపీపీ పైల రాజు గారు, అలాగే పెంచుపాటి జగన్నాథరావు గారు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, అలాగే సత్యదేవ్ గారు డిసిసిబి డైరెక్టర్, అలాగే మలిచెట్ల గణేష్ గారు సర్పంచ్. సో అందరి ప్రముఖుల చేతుల మీదుగా ఈరోజు చాలా గ్రాండ్ గా కొత్తకోట గ్రామంలో ఈ రోజున ముత్తూట్ ఫైనాన్స్ అనేది ప్రారంభిస్తుంది. సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ఈ రోజు టౌన్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి అక్కడ కూడా మంచి సర్వీసెస్ అందజేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతం అనేటువంటి కొత్తకోట గ్రామంలో కూడా మేము ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ ప్రకారం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా 5,000 రూపాయల నుంచి 5 కోట్ల వరకు కూడా గోల్డ్ లోన్స్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. సో మా బ్రాంచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అధునాతనమైనటువంటి సెక్యూరిటీ విభాగం కూడా మా దగ్గర ఉంటుంది. సో మనం పెట్టినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి దాన్ని సెక్యూర్ గా చేయడం జరుగుతుంది. ఇన్ష్యూర్డ్ లాకర్ అనేది యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ఆర్బిఐ. సో ఇలా మనం చేసినటువంటి గోల్డ్ లోన్స్ అంతా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రాఫిట్ లో కొంత కంపెనీ పోను మరికొంత చారిటీ ఆర్గనైజేషన్ కూడా ఈ రోజున ఇందులో ఇన్బిల్డ్ చేస్తున్నాం. సో ఎటువంటి సహాయ సహకారాలు కూడా వైద్యం ఆరోగ్య నిమిత్తం ఎటువంటి కావాలన్నా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో అలాగే సర్వీసెస్ గోల్డ్ లోన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అనేది క్విక్ అండ్ ఫాస్ట్లీ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో ఈసారి కొత్తకోట గ్రామం పరిసర ప్రాంతాలు ఎవరికైనా సరే గోల్డ్ లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్ గా వితిన్ 5 to 10 minutes లో ఇక్కడ మా కార్యాలయంలో పొందవచ్చు. తదుపరి సమాచారం కావాల్సిన లేకపోతే ఏ రకమైనటువంటి సపోర్ట్ రిక్వైర్డ్ అయినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్స్ అనేది బ్రాంచ్లు బోర్డులో ఉంటాయి. వ్యాపారం అనేది లాభాపేక్ష తోటి మన కంపెనీ వ్యవహరిస్తుంది. అలాగే ఆ వ్యాపారం లాభంతో కాకుండా కేవలం సర్వీస్ మోటోలో కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మాకు ప్రజలే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వినియోగదారుడే భగవంతుడు. సో ఇక్కడ
చదువు అనేది కానీ స్థితి అనేది కానీ సంబంధం లేదు. ఇక్కడ కస్టమర్ అయితే చాలు. అది చదువుకున్న వ్యక్తి చదువుకోలేని వ్యక్తి అవసరం లేదు. చదువుకున్న వ్యక్తికి కూడా మేము చాలా క్లియర్ గా ఇక్కడ వివరించి గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్న వ్యక్తికి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చదువుకోలేనటువంటి వ్యక్తికి ఉండదండి. అందరూ సమానమే. ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్ గా వివరించి వాళ్ళ యొక్క అవసరం ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే లోన్స్ సిస్టమ్స్ మా దగ్గర ఉంటాయి. దానికి బ్రాంచ్ మేనేజరు అండ్ సిబ్బంది తగినటువంటి నైపుణ్యంతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తెలుసుకొని వాళ్ళకి లోన్ అనేది సకాలంలో అందివ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సో నేను ముత్తూట్ ఫైనాన్స్ కొత్తకోట బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. సో మన ముత్తూట్ ఫైనాన్స్ అనేది కొత్తకోట గ్రామంలో మీకు ప్రారంభించబడింది, మెయిన్ రోడ్ లో ప్రారంభించబడింది. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో ముఖ్యంగా గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ లోన్ అనేది 80 పైసల నుంచి రూపాయి వడ్డీ వరకు మాత్రమే మీ దగ్గర వసూలు చేయబడుతుంది. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో మీకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ కానీ, రీక్లోజింగ్ ఛార్జెస్ కానీ, అప్రైజల్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఏమీ లేవు. ఏమీ లేకుండా మీరు వచ్చిన వెంటనే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని మీకు ఒక అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేయబడి మీకు 5 నుంచి 10 నిమిషాల లోపు మీకు అమౌంట్ అనేది మీ చేతిలో పెడతాం. సో ఇటువంటి ఫెసిలిటీ అనేది ముత్తూట్ ఫైనాన్స్ లో మాత్రమే ఉంది. అండ్ ఇది 6297 బ్రాంచ్ ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఇది 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. సో ఈ కంపెనీలో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్ అనేది ఎస్పెషల్లీ చెప్పాలంటే సో విచ్ ఈస్ ఫాస్టెస్ట్ లోన్, అంటే బుల్లెట్ లోన్ అన్నమాట. ఈ లోన్ లో మనకి 10 నిమిషాల్లో మాత్రమే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ రోజువారీ వడ్డీ మాత్రమే కలెక్ట్ చేసుకోబడుతుంది. అంటే మినిమం వారం రోజుల నుంచి తర్వాత ఎన్ని రోజులైతే అన్ని రోజులకి మీకు దగ్గర వడ్డీ అనేది తీసుకోబడుతుంది. అంతేగాని నెలవారీ కానీ 3 నెలలు కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ మీ దగ్గర తీసుకోబడదు. అండ్ దీంతో పాటు ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తో పాటు డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఇవి మీకు 9% వరకు మీకు దగ్గర డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు రకరకాల ప్రొడక్ట్స్ లైక్ గోల్డ్ కాయిన్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్నాయి. అండ్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు ఒక దగ్గర నుంచి ఒకరికి డబ్బులు పంపించడం కానీ, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు పంపించడం కానీ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది. అండ్ దీంతో పాటు మీ ఏరియాలో ఎవరైనా సరే రకరకాల సమస్యలతో అనగా ఒక డయాలసిస్ పేషెంట్ కానీ, ఒక ఏజ్ పేషెంట్ కానీ, లేకపోతే ఒక పూర్ పీపుల్ అంటే ఒక పేద అమ్మాయి ఎవరైనా పెళ్లి కోసం కానీ ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే కూడా మా యొక్క బియ్యంని మీరు సంప్రదిస్తే మీకు మా సిఎస్ఆర్ ద్వారా మీకు అనేది కంపల్సరీగా మేము చారిటీ రూపంలో మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ సర్వీసెస్ అన్ని కూడా ఓన్లీ మన ముత్తూట్ ఫైనాన్స్ లో మాత్రమే ఉన్నాయి. సో ఇటువంటి అద్భుతమైన కంపెనీ విచ్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ అప్పర్ లేడ్ ఎన్బిఎఫ్సి అనేది ముత్తూట్ ఫైనాన్స్ మాత్రమే. సో ఈ కంపెనీ మీ ఊర్లో, మీ కొత్తకోట గ్రామంలో ఓపెన్ చేయబడింది. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సంస్థను డెవలప్ చేస్తూ మిమ్మల్ని మీరు కూడా డెవలప్ చేసుకోవడానికి అండ్ తక్కువ వడ్డీ రేట్తో మీకు ఇస్తున్నాం కాబట్టి సో దీన్ని 100% ఉపయోగించుకోవాలి. అండ్ మీ గోల్డ్ ప్రతి దానికి కూడా 100% లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది, 100% ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. ముత్తూట్ ఫైనాన్స్ లోకి బ్యాంక్ కి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ లో ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ కానీ, అప్రైజల్ ఛార్జెస్ కానీ, ప్రాసెసింగ్ ఫీజ్ కానీ మీ దగ్గర కలెక్ట్ చేయబడదు. అండ్ మీరు వచ్చిన 10 నిమిషాల లోపే మీకు లోన్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లో అలా కాదండి. బ్యాంక్ వాళ్ళకి గోల్డ్ లోన్ ఒకటే ప్రొడక్ట్ కాదు, వాళ్ళ దగ్గర డిపాజిట్స్ కానీ, మార్టిగేజ్ లోన్ కానీ, పర్సనల్ రకరకాల లోన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ డ్వాక్రా రుణాలు కానీ ఏదో అన్ని ఉంటాయండి. అంటే మాకు ఇది ఒక్కటే పని, మీ ఒక్క దాంతో మీకు 10 నిమిషాల్లో మీ యొక్క అవసరాలు మేము తీరుస్తాం. ఇది ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బ్యాంక్ లాగే ఇక్కడ కూడా 80 పైసలు వడ్డీ ఉందండి. మీరు అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు ఇక్కడ కంటే ఎక్కువ బెనిఫిట్స్ అనేది బ్యాంక్ లో కూడా పొందలేరు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ మీకు రోజువారీ వడ్డీ తీసుకుంటాం. అంటే మీకు 10 రోజుల్లో మీకు డబ్బులు వచ్చేసాయా, 10 రోజుల వడ్డీ కట్టండి. 15 రోజుల్లో డబ్బులు వచ్చేసాయా, 15 రోజుల్లోనే కట్టండి. అంతే తప్ప మీరు నెల ఉంచండి, 3 నెలలు ఉంచండి, 6 నెలలు ఉంచండి అని కాన్సెప్ట్ ఏమీ లేదు.
అండి మీకు చుట్టుపక్కల కూడా మన ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచెస్ అనేది ఇటు రావికమట్టలో ఉంది, ఇటు మాకవరపాలెంలో ఉంది, ఇటు నర్సీపట్నంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో అంత లెక్క మేము ప్రతి గ్రామంలో కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. ఒక మంచి గ్రామంలో ఏదైనా సరే ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా ఇక్కడ కొంతమంది లోకల్ పాన్ బ్రోకర్స్ ఉంటారు. లోకల్ పాన్ బ్రోకర్స్ దగ్గర మీరు ఒక్కొక్కరు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీతో మీరు గోల్డ్ పెట్టి మరి తెచ్చుకుంటారు. ఇదే మా దగ్గర కూడా 80% రూపాయల వడ్డీ మాత్రమే మేము తీసుకుంటాం. అండ్ మీకు సెక్యూర్డ్ మా దగ్గర కట్టాలి. మీ సెక్యూరిటీ ఏంటంటే మీ బంగారం ఎక్కడ పోదు. అండ్ మీ బంగారం 100% ఇన్సూరెన్స్ ఉంది. అండ్ మా లాకర్ అనేది 7 days ఆఫ్ సెక్యూరిటీలో ఉంది. సో ఇంత ఫెసిలిటీస్ అండ్ మీకు ప్రతిదీ కూడా బయోమెట్రిక్ కూడా తీసుకుని మేము మీకు లోన్ ఇస్తాం. సో ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటాం. ఈ బంగారం 100% సెక్యూర్డ్ మా దగ్గర ఉంటాయి. అండ్ సిటీస్ విలేజెస్ అందుబాటులో మనకి నియోజకవర్గంలో ఉండేది. అలాంటి మన విలేజ్లలో రావడం అందరికీ మంచి సంతోషం. ఇలాంటి బ్యాంకు ఇలాగా ఇక్కడ అందుబాటులో పెట్టిన వాళ్ళు మాకు అందరూ మంచి జరుగుతుంది కాబట్టి మాకు కూడా అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ బ్యాంకు వల్ల మాకంతా సదుపాయాలు అన్నీ జరుగుతాయని మేము అందరం అనుకుంటున్నాం. దీన్ని మంచి కస్టమర్లకి వచ్చిన వెంటనే మంచి బాగా ఆదరించి మంచి వాళ్ళని కూర్చోబెట్టి ఏది కావాలంటే 5 నిమిషాల్లో చేస్తే ఇంకా మంచి డెవలప్ జరిగి మనకి ఇలాంటి బ్యాంకులు ఇంకా దగ్గరలో ఎక్కడైనా అందుబాటులో ఉంటే పెడితే బాగుంటుందని ఈ అందరి కోరుతూ సెలవు తీసుకుంటాం. వెళ్ళేటప్పుడు కానీ వ్యవసాయ పెట్టుబడి కానీ లేదా వ్యాపారాలకు కానీ ఎప్పుడైనా సరే మనకి లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. జనాల దగ్గర మన దగ్గర ఎప్పుడు ప్రాపర్టీస్ ఉంటాయి. బంగారం ఉండొచ్చు, భూమి ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, స్థిరాస్తులు చాలా ఉంటాయి. ఉన్నప్పటికీ ఒకసారి లిక్విడ్ అవసరం, క్యాష్ అవసరం అయినప్పుడు మనం ఎవరైనా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే 10 రూపాయలు ఉండి, 6 రూపాయలు ఉండి, లేకపోతే 3 రూపాయలు ఉండి అడగడం జరుగుతుంది. తక్కువ వడ్డీకి రావాలంటే మనం ఏదైనా పెట్టాలంటే భూమి పెట్టినా దాని మార్గేజ్ చాలా టైం పడుతుంది. బిల్డింగ్ అయినా మార్గేజ్ చాలా టైం పడుతుంది. ఇమీడియట్గా క్షణాల్లో అవ్వాలంటే ఒక గోల్డే. మరి ఈ బంగారం కూడా పైన ఎవరిదైనా పెట్టవచ్చు. పైన వ్యాపారస్తుల దగ్గర పైన పెడితే అక్కడ కూడా బంగారం పెట్టినప్పుడు కూడా 2 రూపాయలు తక్కువ ఎవరు. అదే మనం స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ కూడా వెళ్ళవచ్చు. అయితే ఆ బ్యాంక్ వ్యవహారాలు ఓన్లీ గోల్డ్ లోన్ ఒకటే కాకుండా ఇప్పుడు చాలా వ్యవహారాలు ఉంటాయి. బంగారం లోన్ ఇస్తుంటారు, ప్రాపర్టీ లోన్స్ ఇస్తుంటారు, అలాగే క్యాష్ డిపాజిట్లు తీసుకుంటారు. ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి మనలో మాత్రం అంటే ఒక ముత్తూట్ ఫైనాన్స్లోనే మనకి క్షణంలో మనకి డబ్బులు అవసరం తీరుతుంది. ఇంకోటి ఏంటంటే పైన జనాల దగ్గర ఎవరిదైనా మనం బంగారం పెట్టినప్పుడు అది సేఫ్ సైడ్ కాదు. ఆ తగదాలు రావచ్చు, వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. బంగారం చేతికొచ్చిన గ్యారెంటీ ఉండదు. కానీ ఇది ఆర్బీఐ అండర్టేకింగ్లో ఉంది కాబట్టి, అండర్లో ఉంది కాబట్టి ఏ ప్రైవేట్ పెన్షన్ ఒక గోల్డ్ లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకుండా ఎవరైనా తీస్తే ఎవరైనా బ్రాంచ్ ఓపెన్ చేసినా ఆర్బీఐ ఒప్పుకోదు. అంటే ఇది ఓపెన్ ధైర్యంగా ఓపెన్ అంటే 6,000 బ్రాంచ్లు ఉన్నాయంటే ఇది ఆర్బీఐ అండర్టేకింగ్లో ఉంది కాబట్టి మనం పెట్టినటువంటి గోల్డ్కి మనకి ధైర్యం, మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. దర్జాగా ధైర్యంగా ఇక్కడ మనం గోల్డ్ పెట్టుకొని మనం డబ్బులు తీసుకోవచ్చు. మనకి కమర్షియల్ బ్యాంకులు, మన బ్యాంకులు అన్నీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ముత్తూట్ బ్యాంకులో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది. గోల్డ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, లాకర్లు ఉంటాయి, ఏ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనకి ఎవరికైనా సరే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఈ ముత్తూట్ ఫైనాన్స్ మనం ఉపయోగించుకోవచ్చు. మరి ప్రైవేట్ ఫైనాన్స్ కాబట్టి కస్టమర్లు కూడా కమర్షియల్ బ్యాంక్ అని బాగా ఆదరిస్తారు. ఎందుకంటే బిజినెస్ డెవలప్మెంట్ తీసుకోవాలి కాబట్టి వచ్చిన కస్టమర్ని వెంటనే ఆదరించి కూర్చోబెట్టి వెంటనే పని దగ్గరుండి వ్యవహారం చేస్తారు. కాబట్టి మన ఇక్కడ చాలా ఈజీగా పని అవుతుంది. కాబట్టి మన గ్రామంలో, మన మండలంలో ఉన్నటువంటి ఈ దగ్గర వాళ్ళందరూ కూడా ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఉపయోగించుకొని దీని అభివృద్ధికి అందరూ పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీడియా తెలుసుకుని సెలవు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేము చెప్పగలిగాం. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేయడానికి కుదరదు. అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అదే చేయాలి. ఎందుకంటే ఒకటి ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఒకటే డిఫరెన్స్. గవర్నమెంట్ బ్యాంక్లో తీసుకుంటాం. ఆ బ్యాంకులో వాళ్ళు వడ్డీ కట్టకపోయినా అడగరు. ఎందుకంటే వాళ్ళ సంవత్సరంలో